మూఢాలు మర్మాలు మనందరికీ తెలుసు. మూఢంలో ఏం చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంతకీ ఎందుకు చేయకూడదు, కారణాలు ఏంటి, ఈరోజు తెలుసుకుందాం. మనం గమనిస్తే కూడా ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, అవునా? సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. భూమి ఏంటి, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఏ గ్రహమైనా సూర్యుడి కక్షలోకి వెళితే ఆ గ్రహం అస్తంగత్వం అవుతుంది, లేదా దాన్నే మూఢం అని అంటూ ఉంటారనమాట. ఆ విధంగా మనకేంటంటే గురువు కానీ, శుక్రుడు కానీ, కుజుడు, బుధుడు, శని ఇవేంటంటే సూర్యకక్షలోకి వెళ్ళినప్పుడు, అంటే సూర్యుడికి కాస్త ముందో వెనకాలో అలా తిరిగినప్పుడు ఏంటంటే ఆ గ్రహానికి మూఢం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు సూర్యుడికి ముందో వెనకో గురుగ్రహం వచ్చిందనుకోండి, గురుమౌఢ్యమి అంటారు. సూర్యుడికి ముందో వెనకాలో శుక్రగ్రహం వచ్చిందనుకోండి, శుక్రమౌఢ్యమి అంటారు. అప్పుడు ఏమవుతుందనంటే ఈ శుక్రగ్రహం, గురుగ్రహం అనేవి శుభగ్రహాలు. ఆ శుభగ్రహాలు ప్రసరించే కిరణాలు భూమి మీద పడితే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ గ్రహాల కిరణాలు భూమి మీద పడకుండా మధ్యలో సూర్యుడు అడ్డొస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఇటు ఇటు గురువు ఉంటాడు, ఇటు భూమి ఉంటుంది, మధ్యలో సూర్యుడు వచ్చేస్తాడు, అస్తంగత్వం అన్నమాట. అప్పుడు గురువు తన కిరణాలను భూమి మీద ప్రసరింపచేయవు. ఒక విషయం మనం గమనించాలి, ఏంటంటే గ్రహాలు ప్రసరించే కిరణాల ప్రభావం మన మానవ జీవన మనుగడపైన విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. అయితే అవి ప్రసరించే కిరణాల బట్టే మనకు మంచి చెడులు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు చంద్రుడు ప్రతి నెలకొకసారి సూర్యుడి కక్షలోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, అమావాస్య ఏర్పడుతుంది అన్నమాట. అందుకనే మన పెద్దలు అంటుంటారు కదా, అమావాస్య రోజున ఏది చెయ్యొద్దు, ఏ శుభకార్యం వద్దు అని అంటుంటారు. కానీ తమిళనాడు వాళ్ళు చెయ్యొచ్చు అంటారు. ఎందుకంటే అటువైపు వాళ్ళకి ఏంటంటే, అటువైపు ఉన్న వాళ్ళకు ఆ గ్రహం కిరణాలు అటు అనుకూలంగా ఉంటాయి, కానీ ఇటువైపు ఉన్న వాళ్ళకి మనకు అంత అనుకూలంగా ఉండవు కదా, అందుకనే చేయకూడదు అని అంటూ ఉంటారు. అయితే ఇంతకీ ఇప్పుడు సూర్యుడికి ముందు కానీ వెనక కానీ గ్రహాలు ఉన్నప్పుడు అస్తంగత్వం లేదా మూఢం ఏర్పడుతుందన్నమాట. ఉదాహరణకు కుజగ్రహం సూర్యుడికి ముందో వెనకాలో 17 డిగ్రీల దూరంలో ఉంటే అప్పుడు మనకు మూఢం వస్తుందన్నమాట, కుజగ్రహానికి మూఢం. అలాగే బుధుడు సూర్యగ్రహానికి ముందో వెనకాలో ఎంత 14 డిగ్రీలు అనమాట. అలాగే గురుగ్రహం సూర్యుడికి ముందో వెనకాలో ఒక 11 డిగ్రీల దూరంలో ఏంటంటే గురుమౌఢ్యమి, అదే అస్తంగత్వం అవ్వడం జరుగుతుంది. శుక్రుడు ఏంటంటే సూర్యుడికి ముందో వెనకాల ఒక 10 డిగ్రీల దూరంలో ఉంటుందన్నమాట. అలాగే శనిగ్రహం 15 డిగ్రీల దూరంలో సూర్యుడికి ముందో వెనకో. ఈ విధంగా అంటే ఒక్కొక్క గ్రహం సూర్యుడికి ఇన్ని డిగ్రీల తేడాలో ఉన్నప్పుడు ఆ గ్రహం అనేది అస్తంగత్వం అవ్వడం లేదా మూఢం అని చెప్తూ ఉంటారు. ఇంతకీ ఈ మూఢంలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఈ జూలై 14 నుంచి దాదాపుగా ఆగస్టు 12వ తేదీ అంటే ఆషాఢ మాసం మొదలైన 2వ రోజు నుంచి దాదాపు ఆషాఢం అమావాస్య వరకు కూడా గురు మౌఢ్యమి మనకుందనమాట. అయితే ఈ మౌఢ్యమిలో మనం శుభకార్యాలు ఏవి చేయకూడదు. ఎందుకు అని అంటే గురుగ్రహం మనకి ఏ శుభకార్యానికైనా, ఏ మంచికైనా, జీవితంలో ఏది సాధించాలన్నా గురువు అనుగ్రహం తప్పనిసరి. ఆ గురుగ్రహానికి ఇప్పుడు ఏంటంటే సూర్యుడు మధ్యలో వచ్చేసాడు కదా, కిరణాలు పడవు, మనం చేయాలనుకున్న పని చేయలేకపోతాం, అంటే అనుకూలత ఉండదన్నమాట. కాబట్టి గురు మూఢంలో ఏది చేయకుండా గురువు అనుగ్రహం కోసం గురువుకు సంబంధించిన సాధన చేయాలి. అంటే ఏంటి, గురు ఉపదేశమైన మంత్రం ఏదన్నా ఉంటే దాన్ని నిరంతరం లక్షల సంఖ్యలో జపం చేయాలి, గురు చరిత్రలు పారాయణం చేయాలి, గురు నామస్మరణ చేయాలి, గురువుల దర్శనం చేసుకోవాలి, అలాగే గురువును సేవించాలి, అలాగే గురు భక్తులను కూడా సేవించాలి, గురు భక్తులకు కూడా ప్రసాద వితరణ చేయాలి. ముఖ్యంగా ఎల్లో కలర్ రైస్ అంటే పులిహోర అనేది ఎక్కువగా వితరణ చేస్తూ ఉండాలి, దానం చేస్తూ ఉండాలి. ఎల్లో కలర్ పండ్లు మనకేంటంటే పసుపచ్చ అరటి పళ్ళు కానీ, మామిడి పళ్ళు కానీ దానం చేస్తూ ఉండాలి, పులిహోర దానం చేస్తూ ఉండాలి, ఎల్లో కలర్ వస్త్రాలు దానం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత పసుపచ్చ పూలతోటి కూడా గురువుని ఆరాధిస్తూ ఉండాలి. ఇలా ఈ విధంగా చేస్తే ఏంటంటే ఒకవేళ మనకి ఏదైనా ఈ మూఢమి సమయంలో ఆపత్కాలం ఎదురైనా, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగే సూచనలు ఉన్నా కూడా వాటి నుంచి మనం బయటపడతాం అన్నమాట. లేదు అంటారా,
మనం ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి గురు మూఢమిలో సాధ్యమైనంత వరకు వివాహం కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, ఏవైనా కొత్తవి కొనుక్కోవటం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. కొత్త మంత్రోపదేశం కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ, కొత్త వాహనాలు కొనడం కానీ, కొత్త బట్టలు కొనడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు అనమాట. సాధ్యమైనంత వరకు గురు మౌఢ్యమి కాలంలో సాధారణమైన ఇప్పుడు రెగ్యులర్ జీవన విధానంలో రోజు చేసే పనులు, రొటీన్గా చేసే పనులు చేసేసుకోవచ్చు. కొత్తవేవి ప్రారంభించకూడదు. ఆ విధంగా మనం మెలిగితే మనకు గురువు అనుగ్రహం అనేది ఎప్పటికైనా కూడా చీకటి వెలుగు అనేది ఉంటుందన్నమాట. సో అస్తంగతమైన గురువు మళ్ళీ వెలుగులోకి వస్తాడు. దేదీప్యమానంగా ద్విగుణీకృతంగా కూడా తన శక్తిని అందరికీ కూడా ప్రసరింపచేస్తూ అనుకూలమైన ఫలితాలను కూడా అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మూఢమి సమయంలో ఇప్పుడు ఎలాగో మనం ఆషాఢ మాసం శూన్యమాసం అంటూ ఉంటారు. ఎలాగో అందులో ఆ మాసంలో ముహూర్తాలు ఉండవు, ఏ శుభకార్యాలు చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టు గురు మూఢమి కూడా ఇందులోనే రావటంతో రెండు విధాలుగా మనకు కలిసి వచ్చిందనమాట. కాబట్టి ఇదంతా కూడా ఈ ఆషాఢ మాసం కాలాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధనకు ఉపయోగిస్తూ మీ ఇష్టదేవత అలాగే మీ గురునామస్మరణ, గురువుని సేవిస్తూ, గురువుని తలుచుకుంటూ, మీకున్న పాపకర్మల్ని తొలగించుకుంటూ మీరు ఉన్నతమైన మార్గంలో చక్కగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.